అందరికీ నమస్కారం. నేను మీ జీనిత. వెల్కమ్ టు శశి టీవీ. సో రీసెంట్‌గా మనం వైజాగ్‌లో లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అయ్యారన్న విషయం మనందరికీ తెలిసిందే. సో రీజన్ కూడా అందరికీ తెలుసు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం వల్లనే తను కోట్లు సంపాదించాడు, ఇల్లీగల్‌గా సంపాదించాడు అని తన పైన గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇప్పుడైతే ప్రెజెంట్ తను జైల్‌లో ఉన్నాడు అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. సో అరెస్ట్ చేయడం ఇదంతా కూడా మనం చూస్తుంటే బెట్టింగ్ యాప్ అనేది ఎంత రాంగో మనందరికైతే తెలుస్తుంది కదా. మరి ఇలాగే చాలా మంది ఉన్నారు. బయాస్ అని యాదవ్ కూడా చేస్తారు. అలాగే ఇమ్రాన్ గారు నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. సో రీసెంట్‌గా ఈ పోస్టర్లు చూసినట్టయితే మీకు అర్థమవుతది. నా అన్వేషణ అయితే సమ్ కామెంట్స్ చేశాడు, సమ్ వీడియోస్ అయితే రిలీజ్ చేశాడు. దాంట్లో ఏమని చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అయితే ఇమ్రాన్ అని చెప్పేసి అంటున్నాడు. అండ్ చాలా వరకు అయితే వీడియోస్‌లో చాలా దారుణంగా కూడా మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కాంట్రవర్సీ అంటే ఫస్ట్ మనకి ముందుగా రెడీగా ఉంటాడు వీడియోలు చేయడానికి ఆ నా అన్వేషణ అయితే. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే లోకల్ బాయ్ నాని తర్వాత ఇమ్రాన్ని చేస్తారు అరెస్ట్ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ టార్గెట్ ఇమ్రాన్ అని చెప్పేసి అన్నారు. అండ్ మనందరికీ తెలుసు ఇమ్రాన్ ఎంత ఫేమస్ హైదరాబాద్లో. ఎందుకంటే తను చేసే కంటెంట్ గురించి, తను చేసే ప్రాంక్స్ గురించి ఎక్కడ చూసినా ఇమ్రాన్ వెళ్తే కనీసం ఒక 10 మంది వచ్చి సెల్ఫీలు దిగే అంత ఫేమ్లో ఉన్న ఒక పర్సన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం కూడా మనందరం చూడాల్సిందే. ఎందుకంటే బెట్టింగ్ యాప్ అంటేనే ఒక ఇల్లీగల్ యాప్. దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి. సో ఇది వరకు వీడియోస్లో కూడా మేము చెప్పాము. చాలా మంది ఎవరైతే మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల మోటివేట్ అవుతారు. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మోటివేట్ అయిపోయి సరేలే ఇలా చేయాలి అని చెప్పేసి ఒక రీజన్తో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ వేసేసి లక్షలు కోల్పోయి తర్వాత సూసైడ్లు చేసుకునేంత సిచ్యువేషన్స్కి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైతే రీసెంట్గా చాలా మంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాళ్ళని, హర్ష సాయిని ఇలాంటి వాళ్ళని అయితే మెల్లిమెల్లిగా గవర్నమెంట్ తీసుకొస్తుంది. అలాగే అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళపైన యాక్షన్స్ తీసుకున్నారు లీగల్గా. అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అయితే బయట చాలా వైరల్ అవుతుంది. యూట్యూబ్లో చాలా హల్చల్ చేస్తుంది దీనికి సంబంధించిన కంటెంట్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి లీగల్గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి ఏంటి, మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ తిరుపతి గారు ఉన్నారు. వారితో కాల్లో మాట్లాడదాం. హలో, నమస్కారం సార్. నమస్తే అండి సార్. అయితే మనం యూట్యూబ్ లో చూస్తున్నాం సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి చాలా హల్చల్ అవుతుంది. సో రీసెంట్ గానే లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అయ్యారని చెప్పారు. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మన ఇమ్రాన్ గారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇదంతా? బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే పిల్లలు అంటే యూత్ కానీ స్టూడెంట్స్ కానీ చెడు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. సో ఆ లోన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎందుకంటే సమాజ పరంగా వాళ్ళకు ఒక అంటే బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని అప్పులపాలైపోయి చాలా వరకు అంటే సామాజికంగా కూడా దూరం అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక అప్పటి వరకు మెరిట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు, మెరిట్ ఒక యూత్ ఉన్న వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో అమౌంట్ అంటే మానసికంగా శోభకు గురైపోయి లాస్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఆత్మహత్యకు ఉంటారు. ఎందుకంటే సమాజ పరంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా లాస్ అవుతుంది. సో దీనికి సెక్షన్ 294 ప్రకారం ఎందుకంటే క్రిమినల్ కేసులు అంటే దీంట్లో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయండి. నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంటే కొంతవరకు 10 years వరకు కూడా పనిష్మెంట్. ఎందుకంటే ఒకవేళ ఫలానా బెట్టింగ్ యాప్ వల్ల నేను ఈ విధంగా చనిపోయిన సూసైడ్ రాసుకుంటే డెఫినెట్లీ దాంట్లో ఆ కేసు శిక్ష వేసే అవకాశం ఉంటుంది. సో అది నాన్ బెయిలబుల్ అంటే ఒక 10 years వరకు పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుందండి. బెట్టింగ్ యాప్ వల్ల అంటే దీన్ని బ్యాన్ చేయడం అంటే గవర్నమెంట్ పరంగా కూడా బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను సార్. అంటే ఇప్పుడు నార్మల్ గా వీళ్ళకి నాన్ బెయిలబుల్ శిక్షలే పడతాయి అంటే బెయిల్ కూడా రాదంటారా? అంటే బెయిలబుల్ అంటే బెయిల్ రాకపోతే బెయిల్ అనేది రైట్ అండి. అయితే ఏంటంటే దీంట్లో బెయిల్ వల్ల అంటే కొన్ని రోజుల వరకు అంటే ఒక 30 days కానీ 60 days కానీ లేకుంటే 90 days కానీ లేకుంటే మొత్తానికి బెయిల్ రాకుండా ఉండడానికి ఉంటుంది. సో అట్లా అంటే బెయిల్ అనేది రైట్, ఎవరికైనా రైట్. కానీ ఈ యాప్ వల్ల వాళ్ళకి పనిష్మెంట్ అంటే ఈ ట్రయల్ కోర్టు ప్రూవ్ అయిపోతే మాత్రం 10 years మినిమం 10 years యావజ్జీవ శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెట్టింగ్ యాప్ వల్ల చనిపోతే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు లేకుంటే వాళ్ళకి ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళు ఒక నోట్ రాస్తారు. ఆ నోట్ రాయడం వల్ల డెఫినెట్లీ వాళ్ళకి శిక్షకు గురవుతారు. 10 years అబౌవ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి జనాలను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అన్నారు. బిజినెస్ మ్యాన్లు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని నడుపుతున్నారో వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ప్రమోషన్స్ తీసుకున్నారు, అన్ని బాగానే ఉంది. ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని తెలిసి కూడా ఎందుకు బ్యాన్ చేయట్లేదు అంటారు గవర్నమెంట్?
కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని దేశాల్లో కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అది అది ఉన్నది అక్కడ ఉన్నది, అక్కడ యాక్ట్ పనిచేయదు. సో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కొత్త బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ లేదు. అంటే కొన్ని స్టేట్లలో ఇప్పుడు సపోజ్ లాటరీ ఉన్నది అనుకోండి, లాటరీకి సంబంధించి కొన్ని స్టేట్లలో పక్కన స్టేట్లలో కేరళ కానీ లేకుంటే తమిళనాడులో కూడా అలో చేస్తారు. కానీ తెలంగాణ స్టేట్ కి వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే ఇప్పుడు చేయట్లేదు అది. సో ఇది అనేది స్టేట్ డిపెండ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ యొక్క అక్కడ ఉన్న ప్రజల లేకుంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు యాప్ ను చేయరు. దీనివల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి సో దీనికి సమాజానికి కూడా మంచి మెసేజ్ కాదు, దీనివల్ల లాస్ అవుతారు. ఎందుకంటే ఇది లైక్ ఒక ప్లేయింగ్ కార్డ్స్ లేకుంటే ఒక వ్యసనంగా మారిపోయి వాళ్ళకు మానసికంగా వాళ్ళకు శోభ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్ల పాలవుతున్నాయి. సో ఒక బాబు గాని ఒక ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా సఫర్ అవుతుంది. అసలు కుటుంబమే కాకుండా సమాజానికి కూడా వాళ్ళు ఒక ద్రోహం చేసినట్టు అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో చెప్తున్నారు కదా, సో కొన్ని యాక్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ బెట్టింగ్ యాప్స్లో బాగా సంపాదించి వీళ్ళ వల్ల ఎవరైనా ప్రాణాలు పోయి ఉంటే గనక వాళ్ళకైతే బెయిల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బట్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళనేది గవర్నమెంట్ ఏదైనా డిసిజన్ తీసుకుంటుంది. సో మేము ఈ వీడియోలో చెప్పేది ఏంటి అని అంటే ఇల్లీగల్ ఏవైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో అదైతే 100% రాంగ్. ఎందుకంటే చాలామంది లాస్ అవుతున్నారు దీనివల్ల. అండ్ నేను రీసెంట్గా చూసాను క్రికెట్ టైంలో కూడా, మనకి క్రికెట్ అయినప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్గా సమ్ క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు చాలా మంది బెట్టింగ్ అని చెప్పేసి అందరు డబ్బులు వేసేసి పనులంతా వదులుకొని ఆ మ్యాచే చూస్తూ కూర్చోవడం, కొందరు ఇండియా పైన కొందరు ఆపోజిట్ టీం పైన. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నేనైతే ఒక రకంగా చెప్పాలంటే 100% ఇది రాంగ్ అనే చెప్తాను. మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంది బెట్టింగ్ యాప్ అని ఒక గేమ్ మీదో ఇంకేదో పెట్టడం అయితే చాలా తప్పు. అదే మీరు ఎవరికైనా హెల్ప్ చేసి చూడండి, అది మీకు ఒక పుణ్యంలాగా వస్తుంది. కానీ ఇలా వేస్ట్ చేసుకోవడం అయితే నిజంగా అసలు మంచిది కాదని చెప్తాను. అండ్ అసలు ఆ థాట్ ఎందుకు వస్తుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. మనం ఒక ఇయర్ ఒక మంత్ మొత్తం సంపాదించి డబ్బులు సేవ్ చేసుకొని అది ఒక బెట్టింగ్ యాప్ లో పెట్టి సడన్ గా ఒక సెకండ్స్ లో అయితే మనకి డబ్బులు అయితే లాస్ అవుతున్నాయి. అండ్ దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు చేస్తుంది కూడా చాలా రాంగ్. ఎందుకంటే దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది లాస్ అవుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు అన్సేఫ్ గా ఉన్నారు. ఎందుకంటే మీరు యాప్ ఎప్పుడైనా ప్రమోట్ చేసి ఉంటే కనుక ఇప్పుడైతే గవర్నమెంట్ మీ దాకా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరిని కలిపి మెల్లిమెల్లిగా బయటికి తీస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. హర్ష సాయి అయ్యారు, తర్వాత లోకల్ బాయ్ నాని అయ్యారు, భయ్యా సన్నీ యాదవ్ గారి పైన కూడా కొన్ని విషయాల్లో అనడం జరిగింది. సో ఇప్పుడు ఆయన మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టార్గెట్ అయితే ఇమ్రాన్ గారు అని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా మా వీడియో చూస్తూ ఉంటే మీరు కనుక బెట్టింగ్ యాప్స్ ని ఒకవేళ ప్రమోట్ చేస్తే ఈ క్షణమే ఆపేసేయండి. అండ్ మీరు కూడా సేఫ్ గా ఉండండి. లీగల్ గా ఏంటి ఎలా అని చెప్పేసి చూసుకోండి. డబ్బులకైతే ఆశపడకండి అని చెప్తాను. సో ఇదంతా ఏంటంటే బిజినెస్ ప్లాన్ అనమాట. మీరు ఈ మా బెట్టింగ్ యాప్ ని మీ ఇన్స్టాలో ప్రమోట్ చేయండి, మీకు ఇంత పేమెంట్ ఇస్తామని చెప్పి సో మీరు ఫైనాన్షియల్ గానే చూసుకుంటారు. కానీ తర్వాత మీరు మొత్తం కేసులలో ఇరుక్కొని మొత్తం ఫ్యామిలీని సఫర్ చేయడం, మీరు సఫర్ అవడం, మొత్తం లైఫే నాశనం అవుతుంది. సో అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయకండి.